సిరిసిరి మువ్వతో గుర్తింపు సంపాదించుకున్న విశ్వనాథ్ తర్వాతి ఏడాది అంటే 1979లో మరో ప్రయోగానికి తెరతీశారు. అప్పటి వరకు స్టార్డమ్ మూసలో కొట్టుకుపోతున్న పరిశ్రమను మేలి మలుపు తిప్పారు. శంకరాభరణం తెరకెక్కించి శంకర శాస్త్రి పాత్ర ద్వారా సంగీత వైశిష్ట్యాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఈ సినిమాకు తొలిసారి జాతీయ అవార్డును దక్కించుకున్నారు. ఈ సినిమాతో విశ్వనాథ్ అగ్ర దర్శకునిగా అవతారమెత్తారు. లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అదే ఏడాది సర్గం ద్వారా బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తాళం తప్పటానికి కారణం నే చేసిన తప్పే అయ్యగారు. తమని కాదని వచ్చేశాను. ఈ 12 ఏళ్ళు ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్యగారు. జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాల్. మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయినా ఆ దేవుడిచ్చిన ఈ స్వరం తరిగిపోలేదయ్యా. నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. శంకరాభరణం గారా, రండి రండి. ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు, ఆకలేసిన బాబు అమ్మ అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మ అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మ అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతుంది, స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెళ్ళుబికిన గీతం అది, రాగం అది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రంశం చేయ. శంకరా నాద శరీరాపరా వేద విహార జీవేశ్వర శంకరా మెరిసే మెరుపులు మురిసే తడవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు, పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా, పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా, నాగానల హరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే కడవంగా. అనంతరం 1981లో విడుదలైన సప్తపది మానవ సంబంధాల విశిష్ట కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. కులమతాలు మనిషికే తప్ప మనసుకు కళకు కాదని చాటి చెప్పిన ఈ సినిమా విశ్వనాథ్ కెరీర్ గ్రాఫ్ కు మరింత వేగాన్నిచ్చింది. ఈ సినిమాకు సైతం ఉత్తమ సమైక్యతా చిత్రంగా జాతీయ అవార్డుని సంపాదించుకున్నారు కళా తపస్వి. సాధారణంగా సంగీత సాహిత్య నృత్యాలకు విశ్వనాథ్ ఇచ్చే ప్రాధాన్యత ఇలాంటి సినిమాలోనూ ప్రేక్షకుల కళ్లకు కట్టి ఆ పునాదుల మీదే సినిమా మొత్తాన్ని నడిపి విజయాన్ని కైవసం చేసుకున్నారు. గోపయ్యాడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా, ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా, ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన. గోవుల్య తెల్లన్న గోపయ్య నల్లన్న గోధూళియన ఎందువలన, ఓయ్ ఓయ్ గోధూళియన ఎందువలన. ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లి ధరణి మూగది, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు. ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది.
1983లో వచ్చిన సాగర సంగమం విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు మెచ్చుతునక. స్వయం కృషితో నాట్యం నేర్చుకునే ప్రతిభ ఉండి కూడా సినిమా రంగంలో ఇనుమడలేక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మానసికంగా కుంగిపోయిన వ్యక్తిగా కమల్ హాసన్ నటన అనితర సాధ్యమనిపిస్తుంది. ఇక జయప్రద, ఎస్పి శైలజ, శరత్ బాబు లాంటి వారు తమ నటనతో సాగర సంగమానికి పట్టాభిషేకం చేశారు. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా గాయకుడిగా ఎస్పి బాలు, సంగీత దర్శకునిగా ఇళయరాజాకు సైతం జాతీయ అవార్డుల్ని సముపార్జించి పెట్టింది. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన అలరులు కురియగనాడెనదే అలకల కులుకుల అలమేల్మంగా అలరులు కురియగనాడెనదే అలకల కులుకుల అలమేల్మంగా అన్నమయ్య మాట అత్త తేనె తెనుగు పాట పల్లవించు పద కవితలు పాడి